ఇవాళ డే 2 ప్రసాదంలో చింతపండు పులిహోర చేస్తున్నాడు. సేమ్ టెంపుల్ స్టైల్‌లో. ఈ ప్రాసెస్‌లో చేయండి చాలా టేస్టీ ఉంటది. ముందుగా పాన్ పెట్టుకొని ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అట్లనే ఒక స్పూన్ మెంతులు కూడా ఏసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండులోంచి గుజ్జు తీసి ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, అట్లనే చిటికెడు బెల్లం, 2 పచ్చిమిర్చి చీలికలు, అట్లనే కొంచెమంత ఆయిల్ కూడా వేసుకొని మంచి మసలించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మంచి మసులుతున్న టైంలో జరంత కల్లమాకు కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా ముందుగా మనం పొడి కొట్టుకున్నాం కదా, పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఈ గుజ్జు మొత్తం దగ్గర పడాలి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇందులోకి హాఫ్ కప్ అంత పల్లీలు, అట్లనే ఒక 7 నుంచి 8 వరకు జీడిపప్పులు, అట్లనే పచ్చిమిర్చి చీలికలు, తాలింపు గింజలు, 3 ఎండుమిర్చిలు, అట్లనే గుప్పెడు కల్లమాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, అట్లనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పావు కేజీ వరకు అన్నం పొడి పొడిగా వండుకొని పెట్టుకోవాలి. అది ఒక ప్లేట్ లోకి వేసుకొని ముందుగా కుక్ చేసుకున్న చింతపండు గుజ్జు మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్న దాంట్లోకి తాలింపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లా చింతపండు గుజ్జు ఇంకా తాలింపు సపరేట్ గా కలుపుకోవడం వల్ల ఈవినింగ్ వరకు కూడా పప్పులన్నీ మెత్తబడవు. అంతేగా రేపు ఇంకొక ప్రసాదంతో మళ్ళీ వస్తా. మిగిలిన ప్రసాదాల కోసం ఫాలో చేసుకోండి.